1955 అక్టోబర్ 15 ఆకాశంలో రారాజుగా పిలిచే డబుల్ డెక్కర్ లగ్జరీ ప్లేన్ ప్యాన్ ఆమ్ ఫ్లైట్ 6 70 మంది ప్యాసింజర్లు 7 క్రూ మెంబర్స్తో హవాయి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరింది. ఫ్లైట్లో అందరూ ప్రశాంతంగా కూర్చునున్నారు. కొందరు పుస్తకాలు చదువుతుంటే మరికొందరు కిటికీలో నుంచి పసిఫిక్ మహాసముద్ర అందాలు చూస్తున్నారు. ఇంకొందరు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. పిల్లలు ఏడుపులు, పెద్దల భయంతో ఆ ప్లేన్ మొత్తం ఒకేసారి ఎందుకు వణికిపోయింది? ఈ విషయం ఏటీసీకి తెలియగానే కింద భూమి మీద ఉన్న అధికారుల్లో టెన్షన్ ఎందుకు మొదలైంది? పదండి చూద్దాం. అధికారులు ఏదైనా చేసేలోపే సరిగ్గా 5 నిమిషాల తర్వాత ప్యాన్ ఆమ్ ఫ్లైట్ 6 రాడార్ మీద నుంచి శాశ్వతంగా మాయమైపోయింది. ఎలా? దీనికి మొదటి కారణం హైజాకర్లు ఫ్లైట్ లొకేషన్ సిస్టమ్ను ఆఫ్ చేయడం. కానీ అక్కడ అసలు ప్రమాదం వేరే ఉంది. మనుషులు ఏమాత్రం కంట్రోల్ చేయలేని ఒక భయంకరమైన ప్రమాదం అది. ఆ ప్లేన్ నేరుగా పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే అతిపెద్ద ప్రమాదకరమైన టైఫూన్ వైపు వెళ్ళిపోయింది. భయంకరమైన గాలులు ఆ ప్లేన్ని ఒక బొమ్మలాగా గాలికి ఆడించాయి. పైలట్ తన శక్తి కొద్దీ ఫ్లైట్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ తర్వాత 2 గంటల పాటు ఆ ప్లేన్ పూర్తిగా ప్రకృతి చేతుల్లోనే ఉండిపోయింది. ప్రాణాలతో పోరాడిన ఆ 2 గంటల తర్వాత ఫ్లైట్ ఒక ఇంజన్ ఫెయిల్ అయింది. కొద్దిసేపటికే రెండో ఇంజన్ కూడా ఆగిపోవడంతో ఆ ప్లేన్ ఒక మంటల గోళంలాగా మారిపోయింది. ప్లేన్ సముద్రం ఉపరితలాన్ని ఢీకొట్టే క్షణాల్లో కొంతమంది ప్యాసింజర్లు అనూహ్యమైన ధైర్యం చేశారు. వాళ్ళు హైజాకర్లను ఎదుర్కొని విరిగిపోయిన ఫ్లైట్ డోర్ నుంచి ఆ చల్లటి చీకటి సముద్రంలోకి దూకేశారు. ఒక పెద్ద పేలుడితో ఆ ప్లేన్ నీళ్లలో మునిగిపోయింది. కానీ అదృష్టవశాత్తు 60 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళు చుట్టూ మైళ్ళ కొద్దీ పసిఫిక్ మహాసముద్రం రాకాశాలలో ఉన్నాయి. ప్లైన్ క్రాష్ అయిన చోటుకి కేవలం 100 మీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఒక చిన్న రాయి బయట కనిపించింది. అందరూ తమ శక్తినంతా కూడా తీసుకుని అటువైపు ఈత కొట్టారు. తడిసిపోయి చలితో వణుకుతూ భయంతో ఆ 60 మంది ఒకరినొకరు పట్టుకుని ఆ చిన్న రాయి మీద గడిపారు. వాళ్ళ దగ్గర ఫోన్ లేదు, సిగ్నల్ లేదు. బతుకుతామన్న ఆశ అసలే లేదు. ప్లేన్ శకలాలు కూడా అప్పటికే పూర్తిగా నీళ్లలో మునిగిపోయాయి. అప్పుడే ఒక ప్యాసింజర్కు తన బ్యాగ్లో ఉన్న బైనాక్యులర్ గుర్తొచ్చింది. వణుకుతున్న చేతులతో దాన్ని తీసుకుని చుట్టుపక్కల చూడడం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి ఒక చిన్న ఆశ కనిపించింది. దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో పొగమంచు మధ్య ఒక చిన్న దీవి కనిపించింది. అక్కడ ఐలాండ్ ఉందని అతను గట్టిగా అరిచాడు. ఈత వచ్చిన వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కింద ప్రమాదకరమైన షార్క్లు, పైన పెద్ద పెద్ద అలలు ఉన్నా సరే మళ్ళీ ఆ సముద్రంలోకి దూకేశారు. వాళ్లకు బతకాలన్న కోరిక ఆ ప్రమాదాల కంటే చాలా పెద్దగా ఉంది. మరి గంటల కొద్దీ పోరాడిన తర్వాత కేవలం 15 నుంచి 20 మంది మాత్రమే ఆ ఐలాండ్ తీరానికి చేరుకున్నారు. బాగా అలసిపోయినా వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారు. ఐలాండ్ చేరుకున్న వాళ్ళు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. రాయి మీద ఇరుక్కుపోయిన మిగతా వాళ్లను అక్కడికి తీసుకురాకపోతే ఆకలి దప్పులతో చనిపోతారని వాళ్ళకు తెలుసు. వెంటనే ఆ దీవిలో ఉన్న ఎండిపోయిన చెక్కలు, తీగలు పోగేసి ఒక తెప్ప తయారు చేశారు. ఆ విరిగిన తెప్పతో మళ్ళీ ఆ ప్రమాదకరమైన సముద్రంలో అడుగుపెట్టారు. ఒక్కొక్కరిని ఆ రాయి మీద నుంచి సురక్షితంగా ఐలాండ్కు చేర్చారు. ఆ 60 మంది ఒకే చోట చేరిన తర్వాత వాళ్లకు అసలు నిజం తెలిసింది. అది వాళ్ళు అనుకున్నంత అందమైన ప్రదేశం కాదు. అదొక నిర్మానుష్యమైన దీవి. కొన్ని కొబ్బరి చెట్లు, కొద్దిగా అడవి పొదలు, చుట్టూ ఇసుక తప్ప ఇంకేం లేదు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు దొరకలేదు. దాంతో అందరూ తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. కొందరు మోకాళ్ళ మీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టారు. కొందరు తమ ఫ్యామిలీని తలుచుకుని అరుస్తుంటే మరికొందరు తల పట్టుకుని కూర్చున్నారు. తాము నిజంగా బ్రతికే ఉన్నామా అనే సందిగ్ధంలో మరికొందరున్నారు. ఆ భయంకరమైన పరిస్థితిలో ఒక స్కూల్ టీచర్ మిస్టర్ డేవిడ్ ముందుకొచ్చాడు. మనం భయపడితే అందరం చనిపోతాం, మనం బ్రతకాలి, ఒకరి కోసం ఒకరు బ్రతకాలి అని ధైర్యం చెప్పాడు. అతని మాటల్లో ఉన్న నమ్మకం వల్ల అందరిలో ఆశ చిగురించింది. మైకల్ అనే ఒక యువకుడు ధైర్యం చేసి ఒక ఎత్తైన కొబ్బరి చెట్టు ఎక్కి కొన్ని కొబ్బరికాయలు తీసుకొచ్చాడు. ఆ 60 మందికి అవి ఏమాత్రం సరిపోయినా అవి వాళ్లకు ఆశ నింపిన మొదటి ఆహారం. రాళ్ల మధ్య ఉన్న గుంతల్లో వర్షపు నీటిని నిల్వ చేసి తాగడం మొదలుపెట్టారు. మిస్టర్ డేవిడ్ అందరినీ చిన్న చిన్న టీమ్స్గా విడగొట్టి ఒక టీంకు పండ్లు, దుంపలు తెచ్చే పనిచ్చాడు. ఇక వాళ్ళ ముందున్న అత్యంత కష్టమైన పని చేపలు పట్టడం. కొందరు యువకులు చెట్ల కొమ్మలను పదునుగా చెక్కి గంటల తరబడి సముద్రం ఒడ్డున నిలబడి చేపలు పట్టుకున్నారు. చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత చిన్న చేపలను పట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఆ చేపల్ని మంట మీద కాల్చుకుని వచ్చిన కొద్దిపాటి మాంసాన్ని అందరూ తిన్నారు. అందరూ ఆ చేపలను ఒక్కో చిన్న ముక్క పంచుకున్నారు. అది కేవలం చేప మాత్రమే కాదు, అది వాళ్ళ మొదటి గెలుపు. ఇక్కడి నుంచి అన్నిటినీ పంచుకుని బ్రతకాలన్న పెద్ద పాఠాన్ని నేర్చుకున్నారు. ఇక ఆ దీవిలో వాళ్లకు రోజులు, వారాలు నెలలుగా గడిచిపోయాయి. తమను కాపాడడానికి ఎవరూ రారని, అక్కడే బ్రతకడం నేర్చుకోవాలని వాళ్ళు మెల్లగా అర్థం చేసుకున్నారు. చెట్ల ఆకులు, కొమ్మలు, కొబ్బరి పీచుతో చిన్న చిన్న గుడిసెలు చేసుకున్నారు. కానీ కురిసిన ఒక చిన్న వర్షానికే గుడిసెలంతా నీటిమట్టమయ్యాయి. అయినా సరే వాళ్ళు ఓడిపోవడానికి ఒప్పుకోలేదు. అవసరం వాళ్లకు ఎప్పుడూ ఊహించని ఎన్నో విషయాలు నేర్పింది. చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వాటిని పొగబెట్టడం కొందరు నేర్చుకున్నారు.
నర్సుగా పనిచేసిన ఒక మహిళ అడవి ఆకులతో చిన్న చిన్న గాయాలకు జబ్బులకు వైద్యం చేసింది. అక్కడే బ్రతకాల్సి వస్తే భవిష్యత్తు గురించి ఆలోచించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దీవి చుట్టూ కొబ్బరి బొండాలు పాతడం, అడవి మొక్కల కొమ్మలు నాటడం మొదలుపెట్టారు. ఎవరైనా పైనుంచి వెళ్ళేటప్పుడు చూస్తారన్న ఆశతో సముద్రపు ఒడ్డున ఇసుకలో కొబ్బరి చెట్లతో ఒక పెద్ద హెల్ప్ అనే పదాన్ని రాశారు. ఒకరోజు దూరంగా ఆకాశంలో ఒక ఫ్లైట్ కనిపించింది. అందరూ పిచ్చి వాళ్ళలా అరిచారు. మంట వేసి పొగ వేశారు. కానీ ఆ ఫ్లైట్ వాళ్ళను గమనించలేదు. మొదట 2-3 నెలలు వాళ్లకు అత్యంత కష్టంగా గడిచిన వాతావరణం కొత్త కావడం, తిండి లేకపోవడం, తాగడానికి నీళ్లు లేకపోవడం, జబ్బులు, నిరాశ, ఒంటరితనం వల్ల చాలామంది మానసికంగా కుంగిపోయారు. అలా ఒక్కొక్కరుగా 10 మంది ప్రాణాలు వదిలేశారు. ప్రతి మరణం వాళ్లకు ఒక పెద్ద షాక్. చనిపోయిన తమ వాళ్లను చేతులతో ఇసుకలో పాతిపెట్టి ఏడ్చేవాళ్లు. అలా 60 మంది కాస్త 50 మంది అయ్యారు. అటు బయట ప్రపంచంలో నెలల తరబడి సర్చ్ ఆపరేషన్స్ చేసిన పాన్ ఆమ్ ఫ్లైట్ 6 ఆచూకీ దొరకలేదు. దాంతో వాళ్ళంతా చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళ కుటుంబాలు సంతాప సభలు నిర్వహించారు. న్యూస్ పేపర్లో వాళ్ళ పేర్లను ప్రచురించారు. ప్రపంచం దృష్టిలో ఆ 77 మంది పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోయారు. కానీ ఆ 50 మంది ఒక గుర్తు తెలియని దీవిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇక జీవితాంతం అక్కడే ఉండిపోవాలని వాళ్ళకి అర్థమైపోయింది. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. వాళ్ళ జీవితం ఒక దారిలోకి వచ్చింది. ఆ దీవిలో బతకడం అర్థమైంది. అప్పుడే ఆ నిర్మానుష్యమైన దీవిలో ఒక అద్భుతం జరిగింది. ఒక మహిళ ఒక ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి ఏడుపు ఆ దీవి వాతావరణాన్ని మార్చేసింది. అప్పటి వరకు చావు, నిరాశ మాత్రమే ఉన్న ప్రదేశంలో ఒక ప్రాణం పురుడు పోసుకుంది. ఆ పాప వాళ్ళందరికీ బతకాలని ఒక కొత్త ఆశను రేకెత్తించింది. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ప్రాణం ఇప్పుడు ఓడిపోదనేది ఆ బిడ్డ నిరూపించింది. అలా చూస్తుండగానే 10 ఏళ్లు గడిచిపోయాయి. ఆ దీవిలో ఇప్పుడు ఒక సిస్టమ్ ఏర్పడింది. మిస్టర్ డేవిడ్ పిల్లల కోసం ఒక చిన్న స్కూల్ మొదలుపెట్టాడు. వాళ్లకు చదవడం, రాయడం నేర్పిస్తూ వాళ్ళెప్పుడూ చూడని బయట ప్రపంచం గురించి కథలుగా చెప్పాడు. అందరూ తమ పనులను పంచుకున్నారు. కొందరు చేపలు పడితే కొందరు వ్యవసాయం, ఇంకొందరు పిల్లలను చూసుకునేవాళ్ళు. తమలో ధైర్యాన్ని నింపుకోవడానికి ఫ్లైట్ క్రాష్ అయిన రోజును వాళ్ళు సర్వైవల్ డేగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజు పాటలు పాడుతూ, కథలు చెప్పుకుంటూ, తమతో లేని వాళ్లను గుర్తు చేసుకుంటూ ఈ 10 ఏళ్లలో దీవిలో మరో 5 పిల్లలు పుట్టారు. కానీ అదే సమయంలో జబ్బులు, ప్రమాదాల వల్ల మరో 7 పెద్దవాళ్లు చనిపోయారు. ఒకరోజు మళ్ళీ ఆకాశంలో ఒక ఫ్లైట్ శబ్దం వినిపించింది. అందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అరిచారు. కానీ ఫలితం శూన్యం. ఆ ఫ్లైట్ కూడా వాళ్ళను చూడకుండానే వెళ్ళిపోయింది. కానీ అలాంటి నిరాశలు వాళ్ళకు మామూలే. అదే తమ తలరాత అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అలా మొత్తం 13 ఏళ్లు గడిచాయి. ఆ దీవిలో పుట్టిన పిల్లలు ఇప్పుడు టీనేజ్కి వచ్చారు. వాళ్లకు ఆ దీవే ప్రపంచం, అదే వాళ్ళ ఇల్లు. పెద్దవాళ్లకు వయసు పైబడింది. వాళ్ళ ముఖాల్లో 13 ఏళ్ల కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడొక ఉదయం వాళ్ళు ఇన్నేళ్లలో ఎప్పుడూ వినని ఒక శబ్దం వినిపించింది. అది ఒక పెద్ద షిప్ హార్న్ సౌండ్. మొదట వాళ్లకు నమ్మకం కలగలేదు. అదొక భ్రమ అనుకున్నారు. కానీ ఆ శబ్దం మళ్ళీ వినపడేసరికి అందరూ పిచ్చోళ్లలా సముద్రం ఒడ్డుకు పరిగెత్తారు. తమ శక్తినంతా కూడా తీసుకుని మంట వేశారు. చేతులు ఊపుతూ అరిచారు. వాళ్ల కళ్ళల్లో చివరి ఆశ కనిపిస్తోంది. ఈసారి నిజంగానే అద్భుతం జరిగింది. ఆ షిప్ వాళ్లను చూసింది. ఆగి కొద్ది దూరంలో లంగర్ వేసింది. ఆ క్షణాన్ని మాటల్లో చెప్పలేం కదా. ఆ 48 మంది ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు, నవ్వారు, అరిచారు. 13 ఏళ్ల సుదీర్ఘమైన భయంకరమైన నిరీక్షణ ముగిసింది. రెస్క్యూ టీం పడవలు ఆ దీవికి చేరుకున్నప్పుడు వాళ్ల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. ప్రపంచం చనిపోయారు అనుకున్న వాళ్లను వాళ్ళు ప్రాణాలతో చూస్తున్నారు. ఆ 48 మంది తిరిగి సిటీకి చేరుకున్నప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఇప్పుడు పాత మనుషులు కారు. సిటీలోని లైట్లు, కార్లు, బిల్డింగ్స్ అన్నీ వాళ్లకు వింతగా అనిపిస్తున్నాయి. ఒక సర్వైవల్ రాసుకున్న డైరీ బయటపడేసరికి వాళ్ల కథలు ఎవరూ నమ్మలేకపోయారు. ఆ డైరీలో 13 ఏళ్ల ప్రతిరోజు, ప్రతి పోరాటం, ప్రతి మరణం, ప్రతి జననం రాసున్నాయి. మీడియా ఆ డైరీ పేజీలను ప్రపంచం ముందుంచినప్పుడు ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. ఇది మనిషి ధైర్యానికి, బ్రతకాలన్న ఆశకు ఒక అద్భుతమైన ఉదాహరణ.